ఇండియన్ జోగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియన్ జోగ్రఫీ అనేది మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఇండియన్ జోగ్రఫీ మనం ఏమేమి చాప్టర్స్ కవర్ చేయాలి, అసలు సిలబస్ ఎలా చదవాలి, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అనేది ఇంట్రడక్షన్ కింద ఈరోజు చూద్దాం. సో ఇండియన్ జోగ్రఫీ అనేది మోస్ట్లీ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాటిక్గా ఎక్కువగా ఏపీఎస్సీలు కానీ టీఎస్పీఎస్సీలు కానీ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్ అనమాట. ఎందుకంటే స్టాటిక్గా మన దేశం గురించి మనకు తెలియకపోతే దానికన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అందుకని స్టాటిక్ జీకే పరంగా కూడా మనం రేపొద్దున్న ఇండియా మొత్తం తిరగాలనుకున్నా కానీ ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో ఏముందనేది తెలియడం అది మన నైతిక బాధ్యత. ఎందుకంటే మనం ఈ దేశంలో బతుకుతున్నాం కాబట్టి మనకు తెలియాలి ఎంత ఎక్కడ ఏముంది, అసలు ఎంత ఎక్స్టెంట్లో ఉంది, ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది. అలాగే ఈ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటున్నాం కాబట్టి ముందు మనం జాగ్రఫీ నేర్చుకుంటే ఏమవుద్దంటే, సో ఈ ప్లేస్ ఎక్కడ ఉందనేది మనకు తెలుస్తుంది. ఆ ప్లేస్ తెలిస్తే అక్కడ మనుషులు ఎలా బతికేవాళ్ళు అనేది తెలుస్తుంది, అంటే వాళ్ళ హిస్టరీ తెలుస్తుంది. ఓకే, దాని తర్వాత మనకేం తెలుస్తుంది, వాళ్ళు అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఎటువంటి రూల్స్ పెట్టుకున్నారు, రూల్స్ అంటే పాలిటీ. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తర్వాత ఏం చేశారు అనేది ఆర్థికంగా డెవలప్ అవడానికి అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇంత ఈజీగా ఒక చైన్ లింక్లా ముందు జాగ్రఫీ చదివి, తర్వాత హిస్టరీ చదివి, తర్వాత పాలిటీ, ఎకనామీ చదివితే ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, జాగ్రఫీ చదివితే ప్లేస్ ఎక్కడ ఉందనేది మనకు ఐడియా వస్తుంది, ఒక ప్లేస్. ఓకే, ఫర్ సపోజ్ మనం కాకినాడలో దేవి మల్టీప్లెక్స్ చూసాం. ఓకే, దేవి మల్టీప్లెక్స్లో ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తావు, దేవి మల్టీప్లెక్స్లో మనం ఒక సినిమా చూసాము అని చెప్తావు. సో ఫస్ట్ ఏం చెప్తున్నావు, కాకినాడలో దేవి మల్టీప్లెక్స్లో ప్లేస్ చూశాను, అక్కడ అంటే ఒక ప్లేస్కి వెళ్ళాను, దేవి మల్టీప్లెక్స్ అనే ప్లేస్కి వెళ్ళాను, అక్కడ ఒక సినిమా చూశాను, ఆ సినిమా చాలా బాగుంది అంటే తెలుగు సినిమా చూశాను. సో తెలుగు సినిమా అంటే అక్కడ హిస్టరీ నువ్వు ఆ సినిమా జరిగింది చెప్తున్నావు. సో అక్కడ మార్నింగ్ 3:30కి షో స్టార్ట్ అయింది, 3:30కి షో స్టార్ట్ అయిందంటే అంటే బెనిఫిట్ షోకి వెళ్ళుంటే 3:30కి స్టార్ట్ అయిందని చెప్తున్నాం. సో అక్కడ రూల్స్, పాలిటీ అనేది రూల్స్, తర్వాత నాకు టికెట్ అనేది 500 అయింది అని చెప్తావు. సో ఇలాగా ఒక ప్రాసెస్ ప్రకారం చెప్తావు. సో ఏదైనా ఫస్ట్ ప్లేస్ గురించి చెప్తావు. సో జాగ్రఫీ అనేది అలా ప్లేస్ గురించి మనం చెప్పొద్దు అనమాట. సో ప్లేస్ గురించి తెలిస్తే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆ మనుషులు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా అయింది ఏంటి అనేది ఈజీగా తెలుస్తుంది. సో అందుకని ఈ ఫార్మేట్లో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇండియన్ జాగ్రఫీ అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిక్ జీకే. బట్ వన్స్ నువ్వు నేర్చుకున్నావు అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా నీకు రిపీటెడ్గా మళ్ళీ అయ్యే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇందులో పెద్ద చేంజ్ అయ్యేది ఉండదు. సో ముఖ్యంగా ఇక్కడ మనకి బాగా బెనిఫిట్ వచ్చేది అక్కడే. సో నీకు వన్స్ నువ్వు నేర్చుకున్నావంటే ఇంకా అయ్యే మళ్ళీ వస్తూ ఉంటాయి, ఇంకా అందులో పెద్ద తేడా ఉండదు. బట్ ఫస్ట్ టైం నేర్చుకోవడం అనేటప్పుడు ఒక 3 to 4 times రివిజన్ చేయాల్సి ఉంటుంది. నీకు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాప్. సో నీకు మ్యాప్ స్టడీ చేయడం, త్రూ మ్యాప్ నేర్చుకుంటే ఏమవుద్దంటే అది మైండ్లో ఉండిపోయి అంత త్వరగా డిలీట్ అవ్వదన్నమాట. సో చాలామంది బ్లైండ్గా చదివేస్తూ ఉంటారు, అసలు ఎందుకు ఎక్కడ ఏంటి అని తెలీదు. మన తీర్రాక్ పొడవు 7,516 కిలోమీటర్లు అంటే సో అది జస్ట్ ఇమాజిన్ చేయడం కూడా ఉండదు. అసలు అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏంటి అనేది, ఇందులో అతిపెద్ద రాష్ట్రం, అతిపెద్ద తీర్రేఖ పొడవు ఉన్న రాష్ట్రం ఏంటి, అంటే కోస్టల్ లైన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, సో ఇలా విజువలైజ్ కూడా చేయరు. సో నీకు ముందు ఆ మ్యాప్ గురించి, సో నీకు చిన్నప్పుడు కూడా జాగ్రఫీ చెప్పేటప్పుడు సివిక్స్లో మనకి అదే మన సోషల్లో మ్యాప్ గురించి చెప్తారు ఫస్ట్. సో మ్యాప్ తెలియకుండా మనం జాగ్రఫీ చదివామంటే ఈజీగా గాల్లో దీపమే అనమాట, ఎగిరిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు అంటే ఒక మ్యాప్ ప్రింట్ తీసుకో, ఇండియా మ్యాప్. నువ్వు ఏం చదువుతున్నావు, ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నావు అవునా కదా. సో ఇండియన్ జాగ్రఫీ మ్యాప్ తీసుకో, మ్యాప్ ప్రింట్ తీసుకొని ఒకటి మ్యాప్ స్టేట్స్ ఉండేది, అంటే అవుట్లైన్ ఉండేది ఒకటి, మ్యాప్ స్టేట్స్ ఉండేది ఒకటి. సో ఎప్పుడెప్పుడు ఏది తీసుకోవాలని నేను చెప్తాను. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్. ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసేది లొకేషన్, అంటే భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఉంది. ఓకే, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డిస్కషను. సో ప్రపంచం ఇదైతే అంటే ప్లానెట్ ఇదైతే, సో ఇందులో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉందా, సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటే ఏ డిగ్రీ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్య ఉంది అనేది మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఫిజికల్ ఫీచర్స్, అంటే ఫస్ట్ చాప్టర్ అంతా మన ప్రపంచంలో ఎక్కడున్నాం, మన చుట్టూ ఏ నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, అవన్నీ మొత్తం అన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇదంతా ఫస్ట్ చాప్టరే. సో సెకండ్ చాప్టర్ ఏముంది ఇక్కడ మనకి, ఫిజికల్ ఫీచర్స్. సో ఫిజికల్ ఫీచర్స్ అంటే ముఖ్యంగా మైదానాలు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా, అలాగే
కనుమలు ఉన్నాయా, అంటే ఈ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇలాంటివి ఉన్నాయా అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సో వాటిలో మనకి ముఖ్యంగా ఏమేమి సిచ్యువేట్ అయి ఉన్నాయి. సో మ్యాప్ అంత నీట్గా వేయకపోవచ్చు, సో కైండ్లీ అడ్జస్ట్. సో సెకండ్ అనేది అది డిస్కస్ చేస్తాం. థర్డ్ది మనం ఏం డిస్కస్ చేస్తామంటే రివర్ సిస్టమ్, అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. సో రివర్ సిస్టమ్ అంటే ఎలాగా, రివర్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇందులో నార్త్ ఇండియాలో ఏమున్నాయి, సౌత్ ఇండియాలో ఏమున్నాయి, వాటికి ట్రిబ్యూటరీస్ ఏంటి, సో పెరీనియల్ రివర్స్ అంటే ఏంటి, లేదంటే నార్మల్గా నాన్ పెరీనియల్ రివర్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఇంకోటి చేసేది ఏంటంటే ఎర్త్ యొక్క షేపు, అంటే యూనివర్స్ అని ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఎర్త్ అనేది సర్కిల్గా ఉందనుకుంటాం ఇక్కడ చూసినట్టు. బట్ ఎర్త్ అనేది ఎగ్జాక్ట్గా సర్కిల్గా ఉంటుందా, ఉండదు, అబ్సల్యూట్ స్పిరాయిడ్గా ఉంటుంది. ఓకే, సో అబ్సల్యూట్ స్పిరాయిడ్లా ఉంటుంది, అంటే డిఫరెంట్ షేప్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా యూనివర్స్ అనేది సపరేట్గా చదువుతాం. సో అది ఇండియన్ జాగ్రఫీలో చదువుతాం. అవర్ యూనివర్స్ అని అదొక సపరేట్ టాపిక్, దానికి సపరేట్ వీడియో చేసుకుందాం మనం. సో నెక్స్ట్ అంటే రివర్ సిస్టమ్ తర్వాత క్లైమేట్, అంటే మన దేశంలో ఎలాగ టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది, ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, సో యావరేజ్గా మనకి ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, దానివల్ల మనం ఎటువంటి టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది మనం చూస్తాం అనమాట అవర్ హెమిస్పియర్. సో ఇది మనం ఏ హెమిస్పియర్లో ఉన్నాం ఏంటి అనేది. సో ఇలా ప్రతిదీ కూడా మనం పిక్టోరియల్ రూపంలోనే చూడడం జరుగుతుంది. సో అలా పిక్టోరియల్ రూపంలో, అంటే జాగ్రఫీ ఎప్పుడు కూడా పిక్టోరియల్గా విజువలైజ్ చేసుకుంటేనే ఈజీగా గుర్తుంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మినరల్ అండ్ ఇండస్ట్రీస్ గురించి చదువుతాం, తర్వాత అగ్రికల్చర్ గురించి చదువుతాం, అలాగే న్యాచురల్ వెజిటేషన్ అండ్ సాయిల్స్, ఇక్కడ బర్డ్ శాంచురీస్, అలాగే వైల్డ్ లైఫ్ శాంచురీస్. బర్డ్ శాంచురీస్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఏంటి, సో ఇలాంటి బాగా డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్, అంటే మన డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్, మన రైల్వే అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో అలాగే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు కొత్తగా మన ఏమేం కట్టారు, దానివల్ల మనకి ఎటువంటి లాభాలు వస్తున్నాయి. ఫర్ సపోజ్ హిమాలయాస్లో లాంగెస్ట్ పాస్ అనేది దాని మీద బ్రిడ్జ్ కట్టారు, హైయెస్ట్ పాయింట్లో మన వాళ్ళు ఒక కేబుల్ బ్రిడ్జ్ వేసి, ఇదన్నీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోస్ట్లీ మనకి తక్కువ క్వశ్చన్లు వస్తాయి, కానీ కరెంట్ అఫైర్స్లో అది మనకు కవర్ అయిపోద్ది. సో ఇవి మనం కవర్ చేయాల్సిన ఇండియన్ జాగ్రఫీలో. సో ముఖ్యంగా ఫస్ట్ లొకేషన్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమేమి మ్యాప్స్ తీసుకోవాలనేది చెప్తాను. సో లొకేషన్, ఫస్ట్ అవుట్లైన్ మ్యాప్ తీసుకోండి లొకేషన్కి. ఫిజికల్ ఫీచర్స్కి స్టేట్స్తో పాటు, అంటే మనకి స్టేట్స్తో పాటు అవుట్లైన్ ఉండే మ్యాప్ ఉంటుంది, సో అది తీసుకోండి. దాని తర్వాత రివర్ సిస్టమ్ కూడా స్టేట్స్ ఉన్న మ్యాప్ తీసుకోండి, ఎందుకంటే ఏ స్టేట్లో ఫ్లో అవుతుంది రివర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మినరల్ అండ్ ఇండస్ట్రీస్, వీటికి మ్యాప్ ఏం అక్కర్లేదు. అంటే మీరు ఒకవేళ మ్యాప్ పాయింటింగ్ చేసుకోగలను ఓపిక్గా అంటే దాన్ని కూడా తీసుకుంటే బాగుంటుంది. సో న్యాచురల్ వెజిటేషన్ అండ్ సాయిల్, సో ఇది సాయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఇది అంత డెప్త్ ఉండదు. బట్ మనకి ఇందులో బర్డ్ శాంచురీస్ ఏ స్టేట్లో ఉన్నాయి, లేదంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, అలాంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే డిఫరెంట్ కోస్టల్ లైన్స్, వాటి యొక్క పేర్లు అలాంటివి ఇంపార్టెంట్. సో మనకి లాస్ట్ టైము ఏడబ్ల్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ, అంటే మనం ఎన్ని కంట్రీస్తో సీ బోర్డర్ అనేది మనం షేర్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే వాటర్ బాడీ షేరింగ్ అనేది, అంటే మనం సముద్రంతో ఎంతెంత షేర్ చేసుకుంటాం అని. సో ఇలా క్వశ్చన్ అనేది చాలా డెప్త్గా, అంటే అడగకపోయినా మినిమం అడిగినా మనకి ఒక మ్యాప్ వ్యూ ఉంటే, అంటే డెప్త్ అడిగినా నార్మల్గా అడిగినా మ్యాప్ పాయింటింగ్ మనకు ఒక ఐడియా ఉంటే రఫ్గా 2-3 ఆర్డ్స్గా అంటే ఎలిమినేట్ చేయడానికి అవుతుంది. సో ఇవి మనం ముఖ్యంగా చదవాల్సినవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ జాగ్రఫీలో ఇవి మనం కవర్ చేయాలి. సో ఇన్ సిరీస్ ఆఫ్ క్లాసెస్ మనం వీటిని మెల్లగా కవర్ చేసుకుంటూ వద్దాం. సో ఏదైతే ఇంపార్టెంటో అంతే డెప్త్ మనం నేర్చుకుందాం. ఓకే, సో మీకు జాగ్రఫీ కష్టంగా ఉంటుంది అనిపించదు అని మాత్రం నేను చెప్పగలను లాస్ట్కి. ఓకే, సో మన భారతదేశం గురించి మనం తెలుసుకోవడానికి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, కొంచెం మనసు పెడితే చాలు, ఈజీగా అయిపోద్ది. ఓకే, so thank you very much for watching. This is our Indian Geography first class.